హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కదా. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను, ఫస్ట్ నిఫ్టీది. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ మార్కెట్ అనేది ఓపెనింగ్ పాజిటివ్ ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్ డే మార్కెట్ ఒక హైని మార్కెట్ బ్రేక్ చేసింది, బట్ క్లోజ్ అయితే చేయలేకపోయింది. ఒకవేళ మార్కెట్ అనేది 21,700 లెవెల్ పైన రేపు మార్కెట్ కనుక ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 21,750 అండ్ 21,800 లెవెల్ వరకు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇవాళ ఓపెన్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకి సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉందో సపోర్ట్స్ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయింది. అందుకోసమే మార్కెట్లో ఏదైతే సెల్లింగ్ నిన్న జరిగిందో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యి బయర్స్ యాక్టివ్ అయ్యారు అండ్ అప్ సైడ్లో మార్కెట్లో మొమెంటం వచ్చింది. సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 21,600 లెవెల్ అండ్ 21,580 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్ ఇవాళకి అండ్ రేపటికి కూడా. సో ఇవాళ మార్కెట్ ఏదైతే సపోర్ట్స్ తీసుకుందో అదే లెవెల్స్ రేపటికి కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది స్టిల్ రేపు కూడా రెసిస్టెన్సే 21,700. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు అది సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది 21,700. యాజ్ ఆఫ్ నో ఏదైతే మార్కెట్ ప్రీవియస్ డే హై అండ్ లో మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మార్కెట్లో హై బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఒకవేళ మార్కెట్ రేపు కూడా ఇదే మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ హై అండ్ లో మధ్యలో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 21,700 అండ్ డౌన్ సైడ్లో 21,600 అండ్ 21,580 ఆర్ 550 మధ్యలో మార్కెట్ ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 21,700 పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ 21,550 బిలో మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరీ క్లియర్. సో మార్కెట్ 21,550 బిలోనే మార్కెట్లో మీరు బేరిష్ ప్లాన్ చేయండి. 21,700 పైన మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ అట్లీస్ట్ క్లోజ్ అయింది అనుకోండి, మీరు బులిష్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా ఏదైతే ఇవాళ బులిష్ వ్యూ ఉండనో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ 21,750 అండ్ 21,800 లెవెల్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగే మీకు ఇండికేషన్ ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా మంచిగా పాజిటివ్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతనే ప్లాన్ చేయకండి, షార్ట్ సైడ్ అంటే పీఈ సైడ్ ప్లాన్ చేయకండి అని చెప్పి ఇండికేషన్ ఇచ్చాను మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఈవెన్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్లీ 47,900 ఆర్ 48,000 లెవెల్ పైనకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ కూడా ఇచ్చాను. అండ్ ఈవెన్ అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ని ట్రాక్ చేశాం, నిఫ్టీ స్టాక్స్ని ట్రాక్ చేసాం, అన్నీ చూసి ఇక్కడ ఏదైతే డేటా ఉందో అండ్ టెక్నికల్లీ పాజిటివ్ ఉందో ఇక్కడ నేను క్లియర్లీ మెన్షన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బోత్ లుకింగ్ పాజిటివ్ అని చెప్పి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చెప్పాను, డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఏదైతే మనం చెప్పిన దగ్గర నుంచి 500 పాయింట్స్ అయితే మూవ్ అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ నేను టార్గెట్స్ కూడా ఇచ్చాను అండ్ 48,250 వరకు కూడా మార్కెట్ ఇవాళ టార్గెట్ అచీవ్ అయింది. అండ్ ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ 48,300 అండ్ 48,400 లెవెల్స్ వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ మనం చూసినట్టయితే 48,250 మార్కెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయ్యాం, బట్ మార్కెట్ క్లోజింగ్ కాలేదు. అండ్ ఇక్కడ మార్కెట్ రేపు ఫర్దర్గా 48,250 అబోవ్ ఉందనుకోండి, మార్కెట్ అప్ సైడ్లో 48,300 అండ్ 48,400 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నిన్న సపోర్ట్ తీసుకుంది, 47,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం కూడా ఏదైతే ప్రీవియస్ డే ఒక హై పైన మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్లో 48,000 రెసిస్టెన్స్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి సస్టైన్డ్ అయ్యి అప్ సైడ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే సపోర్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 48,000 లెవెల్
లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 47,500 మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ వచ్చేసి 48,250 ఆల్రెడీ ఇవాళ మార్కెట్ హై చేసింది, బట్ రేపు మార్కెట్ దానిపైన ట్రేడ్ అవుతుంది అనుకోండి 48,300 అండ్ దానికన్నా పైన 48,400 500 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ మంచి పాజిటివ్గా అనిపిస్తుంది రేపటికి. సో ఫర్దర్గా కూడా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీని. అండ్ అదే ఫిన్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీ సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫిన్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే 2 days ఒక క్యాండిల్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనకు 21,500 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది అండ్ దగ్గరలో. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే ఇక్కడ ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ 21,600 లెవెల్ దాకా మార్కెట్ అయితే టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆల్ టైమ్ హైస్ని మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 21,400 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 21,500లో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ని నేను సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయట్లేదు. సో రేపు మార్కెట్ దీని పైన ఉందనుకోండి 21,500 కూడా ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్లో 21,300 కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీకి. సో ఫిన్ నిఫ్టీ కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ కూడా మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఇంకా ఫర్దర్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఫిన్ నిఫ్టీలో అయితే కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనం సెన్సెక్స్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెట్టుకుంటాను. సో సెన్సెక్స్ చార్ట్ చూసినట్టయితే ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ చార్ట్ పెట్టాను. సో కొద్దిగా జూమ్ కూడా చేశాను. సెన్సెక్స్ మనం చూసామనుకోండి ఇవాళ మార్కెట్ అనేది పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే హై ఉండేనో దాని హై పైన మార్కెట్ వెళ్ళింది బట్ క్లోజ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ రేపు ఫర్దర్గా ఏదైతే ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి సో ఫర్దర్గా మీరు అప్సైడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే 72,000 లెవెల్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ 72,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి సెన్సెక్స్లో. సో అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో 72,200 అండ్ 72,400 లెవెల్స్ మీ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ ఒకవేళ మార్కెట్ 72,000 లెవెల్ పైన సస్టైన్ అయిపోతే సెన్సెక్స్ ఈ 2 లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ అదే మార్కెట్ ఒకవేళ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి లైక్ 72,000 అండ్ 71,600 మధ్యలో మార్కెట్ ఉంటే సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 71,600 బిలో మార్కెట్ ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ దాని కింద మార్కెట్లో 71,288 బిలో ఉన్నా సరే క్వాంటిటీ యాడ్ చేయవచ్చు పీఈ సైడ్లో. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే సెన్సెక్స్ ఉందో అది మనకి సైడ్ వేస్లో కనిపిస్తుంది. సో ఒక బ్రేక్అవుట్ అవ్వాలి బికాస్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇది ఇన్సైడ్ బార్ ప్యాటర్న్. సో ఒకవేళ మార్కెట్ అనేది హై బ్రేక్ చేస్తే మార్కెట్ 72,000 లెవెల్ బ్రేక్ చేస్తే మీరు సిఈ సైడ్లో రేపటి ఎక్స్పైరీకి ప్లాన్ చేయండి. అదర్వైజ్ కొద్దిగా మార్కెట్ అనేది వెయిట్ చేయండి ఎంట్రీ కోసం. మార్కెట్ 72,000 బిలో ఆర్ 71,600 మధ్యలో ఉంటే ఎంట్రీ ప్లాన్ చేయకండి, సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఇది మనకి సెన్సెక్స్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా అనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి 21,700 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీ బులిష్. ఓకేనా. ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ ఫ్రైడే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ 21,700 అండ్ 21,600 మధ్యలో మార్కెట్ ఉందనుకోండి సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. సో డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా సో డేట్ చేంజ్ చేసుకుందాం నెక్స్ట్ ఎక్స్పైరీ. సో ఇక్కడ డేటా చేంజ్ చూసుకున్నట్టయితే 21,700 లెవెల్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 29,000 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 68,000 ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ 21,600 చూసామనుకోండి 47,000 ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. 21,500 కూడా ఒక సపోర్ట్ కనిపిస్తుంది. 44,763. సో అప్ సైడ్లో 21,700 రెసిస్టెన్స్ ఉంది అండ్ 21,600 సపోర్ట్ ఉంది. మధ్యలో ఉంటే రేపు సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడ్లో మార్కెట్ బ్రేక్ అయితే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయినా సో మార్కెట్లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి మనం. అండ్ ఇక్కడ 48,200 లెవెల్ దగ్గర మనం చూస్తే మనకు 75,000 అండ్ ఇక్కడ 60,000 కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. అండ్ 48,000 లెవెల్ మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 1,18,000 అండ్ 1,67,000 కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ బుల్లిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు. అరౌండ్ 48,400 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 48,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం కాల్ సైడ్ పుట్ సైడ్ చూసామనుకోండి డేటా
పుట్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో కంపేర్ టు కాల్ సైడ్. సో క్లియర్ బులిష్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే కనిపిస్తున్నాయి. సో నిఫ్టీకి వచ్చేసి 21,700 రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ పైకి వెళ్తే నిఫ్టీ కూడా బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ ఇంట్రాడేలో అయితే బులిష్ ఉండే, బులిష్ టు సైడ్ వేస్ మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మనకి నిఫ్టీ 21,700 పైన ఉందనుకోండి, నిఫ్టీ కూడా మార్కెట్ 21,750 21,800 లెవెల్స్ వరకు కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ అవుతున్నాయి. ఇది వెరీ క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ మనం చూసుకుందాం. ఇక్కడ డౌ జోన్స్ వచ్చేసి 74 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది, S&P 500 34 పాయింట్స్, అండ్ నాస్డాక్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్ చూపిస్తున్నాయి, అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ చూపిస్తున్నాయి. సో కంప్లీట్ డేటా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను ఓవర్ నైట్. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఏదైతే డే అయిపోయిన తర్వాత ఏదైతే అనాలిసిస్ ఉంటుందో, సో ఆ అనాలిసిస్ కన్నా ఇంట్రా డేలో మార్కెట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను, లెవెల్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను, కాల్స్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ కంప్లీట్లీ నా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, యాక్టివ్గా ఉంటాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఓకేనా? కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.